ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన ప్రసంగాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. భూమిపై అత్యంత లోతైన గుహగా వెరియోవ్కిన పేరుగాంచినది. దీని లోతు 7257 అడుగులు. ఇది జార్జియాలోని అబ్ఖాజియా ప్రాంతంలో ఉంది. సోవియట్ స్పెలియాలజిస్ట్ అలెగ్జాండర్ వెరియోవ్కిన్ అనే పేరు మీద ఈ అగాధమును 1960వ సంవత్సరంలో కనుగొన్నారు. దీనిని కనుగొన్న తరువాత దీని అడుగు స్థానాన్ని కనుక్కోటానికి 50 సంవత్సరాలు పట్టింది. 30 యాత్రలు అవసరమయ్యాయి. ఈ లోతైన గుహను గూర్చి నేను ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, త్వరలో మన ప్రభువు ఇలాంటి గుహలలో ఒక దానిలోనే సాతానును బంధించబోతున్నాడు. అది బాటమ్లెస్ పిట్గా ప్రకటన గ్రంథంలో పేర్కొనబడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు బంధించి అగాధములో పడవేసి, ఇక్కడ చెప్పబడిన అగాధమును ఆంగ్లంలో బాటమ్లెస్ పిట్ అని అనువదించారు. దీనిని గ్రీకు భాషలో అబుస్సోస్ అనే పదాన్ని వాడారు. అనగా లోతైన, వెలుగులేనిది అని అర్థం. ప్రియులారా, ఈరోజు సాతానుడు నేను ఈ లోకాన్నంతా సంపాదించేసుకున్నానని స్వైర విహారం చేస్తూ విచ్చలవిడిగా ప్రజలను భ్రష్టు పట్టించి మోసగించే ఈ సాతానుడు ఒకానొక రోజున భూమిపై నుండి తుడిచివేయబడతాడు. వాని దూతలు తుడిచివేయబడతాయి. అవన్నీ ఒక గుహలో లేక బాటమ్లెస్ పిట్టినందు మందవలే సమకూర్చబడతాయి. ఆ విషయాన్ని యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. ఆ బాటమ్లెస్ పిట్టినందు త్రోయబడి 1000 సంవత్సరముల తరువాత వారు విడిచిపెట్టబడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనములో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను. అటుపెమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ప్రియులారా, మన దేవుడు సాతానును బంధించ సమర్థుడు. వానిని బంధించే రోజులు త్వరలో ఉన్నాయి. యేసు ప్రభు వారి లోకానికి రావడంతోనే వాడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆయన తన వధువు సంఘముతో 7 సంవత్సరములు విందారగించిన తరువాత వాడు బంధించబడి అగాధములో తోయబడతాడు. ప్రియులరా, ఈ సాతానును బంధించగల సమర్థుడైన మన దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా చదివి వానికి కలగబోవు అంతిమ దశను తెలుసుకొని ప్రభువును ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రజలను మోసగించుచు భ్రష్టులుగా చేస్తున్న సాతానును బంధించే ఒకానొక రోజు ఉందని నేటి సందేశంలో మీరు మాట్లాడారు. గనుక మేము ధైర్యం తెచ్చుకొని ఆ సాతానును బంధించే నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యము అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.